నీ నీ నీ- నువ్వు చాలా తెలివికల్లోని అని అన్న విషయం మాకు తెలుసు. అందుకే నీకు జర్మనీ ఒక పెద్ద మహానుభావుని నిక్నేమ్ ఇచ్చినాం ఈరోజు. నీ తెలివితేటలు ప్రజా సంక్షేమం కోసం వాడు. నీకు రేవంత్ రెడ్డికి ఎక్కడ పొంతనా? మా ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి అయిందంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మధ్యతరగతి కుటుంబంలో నుంచైనా ఏ సర్పంచ్ అయినా నేను కూడా ముఖ్యమంత్రి కావచ్చు, ఒక రేవంత్ రెడ్డి గారి లాంటి జెడ్పీటీసీ ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి కావచ్చు అన్న నమ్మకాన్ని క్రియేట్ చేసిన నాయకుడు నీ లెక్క కాదు. నువ్వు రాత్రి అమెరికా నుంచి ఊడిపడి కష్టపడి పని చేసుకొని మీ నాయనతో ఉద్యమంలో పాల్గొన్న నాయకుని టికెట్ ఊడబిక్కొని సిరిసిల్ల 100 ఓట్లతోటి లొట్టబోయి గెలిచినావు, కన్ను లొట్టబోయి. నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఉంటే మీ నాయనకు ఉంటుంది, కానీ మీ నాయన అసలు రాజకీయాలలో ఉందో లేడో కూడా తెలియదు. ఫామ్ హౌస్ లో వండుకొని బయటికి కూడా వస్తలేడు. ప్రతిపక్ష నాయకునిగా అపోజిషన్ పార్టీ లీడర్ గా ఆయనను రాజీనామా చేసి నువ్వు తీసుకో ఫస్ట్. ఇవన్నీ మాట్లాడాలంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విదేశాలకు నువ్వే పోతివి, ప్రతిపక్ష నాయకుని ఉన్న మీ నాయన నువ్వే మాట్లాడుతుంటివి, మళ్ళా మా బాధ్యతలు నువ్వే చూపిస్తుంటివి. మాకేమేం బాధ్యతలు ఉన్నాయి? మీకు ఫస్ట్ బాధ్యత లేదు. ఏదో మంచి ఆలోచన వచ్చినట్టు అనిపించింది నిన్న నీ ప్రెస్ మీట్ చూసినాక. అన్ని రాష్ట్రాలలో పోయి అక్కడున్న ప్రాంతీయ పార్టీల వైఖరి ఏంది, ప్రాంతీయ పార్టీలు ఇన్నేళ్ళు ఎట్లా నిలదొక్కున్నాయి, కష్ట నష్టాలను తెలుసుకునే ఒక అధ్యయనం చేయాలని ఒక ఆలోచన మంచిది. ఎందుకంటే మీకు అసలు ఏమాత్రం 10 ఏళ్ల ప్రభుత్వం ఉండి జీవితాంతం అధికారంలో ఉంటామన్న పిచ్చి ఆలోచనతో బతికిన మీకు వాస్తవంగా అప్పుడప్పుడు ప్రతిపక్షాలలో ఎట్లా ఉండాలనేది నేర్చుకోవాల్సిన అవసరం అయితే గ్యారెంటీ ఉంది. ఈరోజు ప్రతిపక్షంలో 5 నెలలు ఉండలేని మీరు డెఫినెట్ గా మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నేర్చుకోరు ప్రతిపక్షంలో ఒక రీజనల్ పార్టీ ఎట్లుంటుందో. పోయి డిఎంకే పార్టీ దగ్గర నేర్చుకోండి, పోయి ఇంకా టిఎంసీ దగ్గర నేర్చుకోండి, మమతా బెనర్జీ గారి లేకపోతే నితీష్ కుమార్ దగ్గర పోయి నేర్చుకోండి. ప్రతిపక్షం అంటే ఒక మంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల సంక్షేమం కోరుకునేది ప్రతిపక్షం. పొద్దున్న లేస్తే ఒకటే మాట, ప్రభుత్వాన్ని ఎట్లా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తప్పుతో పట్టియాలి, వాస్తవాలను అవాస్తవాలుగా చూపియాలన్న ఇంట్రెస్ట్ ఈ 22 లక్షల మందికి 17,000 చిల్లర కోట్ల రూపాయలు అందింది వాస్తవం అయితే ఎక్కడ అందినాయి, ఏమందినాయి, అందని వాళ్ళు ఎవరు, అందని వాళ్ళకి ఎట్లా అందిపియాలి? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కూడా ఢిల్లీలో చెప్పిండు, ప్రతిపక్షాలు వాలంటీర్లుగా కింద గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద రైతు రుణమాఫీ రాని రైతుకు ఎందుకు రాలేదు, ఆయన అర్హుడైతే ఎందుకు రాలేదు అనే దాని మీద పోరాటం చేస్తూ ఆయన కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి. మేము కూడా ఈ 17,000 కోట్లతో ఆపలే. నువ్వు చెప్పింది 2014 నుంచి ఒక్క టర్ముల గురించి చెప్పినాం, మేము ఒక్క దఫా గురించి చెప్పినాం. అంటే 22 రోజులల్లా మేము ప్రభుత్వంలోకి వచ్చిన 27 రోజులల్లా ఇంతమందికి 27 రోజులలోనే 22 లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేస్తే నువ్వు 5 సంవత్సరాలు చేసిన ముచ్చట మాకు చెప్తావా? 2014 నుంచి 2018 దాకా ఈ దఫాలుగా, అంటే ఒక్కసారి కాదు, ఒక నెల రోజులలో కాదు, ఒక 2 నెలల్లో కాదు, 4 దఫాలు 4 సంవత్సరాలలో కొంచెం ఇస్తూ లాస్ట్ కు పోనీ మొత్తం ఇచ్చినావంటే మొత్తం 8,500 చిల్లర కోట్ల ఎగనామా కూడా పెట్టినావు రైతులకు. ఆ రోజు నువ్వు నీతులు చెప్తున్నావా? ప్రజలకు ఏం అర్థం కాదనుకుంటున్నావా? ప్రజలకు చరిత్ర తెలియదు అనుకుంటున్నావా? నీ ప్రభుత్వాన్ని మర్చిపోయారు అనుకుంటున్నావా? ప్రజలు నీ ప్రభుత్వాన్ని నిజంగానే చాలా గొప్పగా చేసి ఉంటే నిన్నెందుకు ఈరోజు అపోజిషన్ లో కూర్చోబెట్టేటోళ్ళు? ఇవాళ నిన్ను గట్టె దింపి ఇంటికాడ కూర్చోబెట్టడానికి కారణమే మీ వైఖరి. పోనీ 2018లో వచ్చి మళ్ళా ఇచ్చిన కమిట్మెంట్ రుణమాఫీ 23 దాకా నీకు గుర్తుకు రాలేదు, ఎన్నికలు వచ్చిన దాకా అసలు రుణమాఫీ చెయ్యాలని గొప్పగా చెప్పుకుంటున్నావు. రైతు బంధు ఇచ్చినాం, రైతు బంధు దేనికి ఇచ్చినావు? రైతు బంధు మేము 31,000 కోటి వచ్చిన 5 నెలలనే, అంటే 3 నెలలు ఎన్నికలకు కూడా పోయింది, 5 నెలలనే మేము ఇంత డబ్బు ఇస్తున్నాం. అంటే మీరు డబ్బు చెల్లించకుండా వడ్డీలు కట్టివేయాలి రైతులకు రైతు బంధు మీద. మీరు కట్టిన రైతు బంధు ఈ 31,000 కోటి మేము కూడా ఇవ్వకుండా రైతు బంధు ఇచ్చినామని చెప్పుకుంటే దీన్ని వడ్డీతోటే కడదాం కదా. మీరు అయ్యాల రుణమాఫీ 4 సంవత్సరాలు చేయలేదు కంటిన్యూగా, సంవత్సరం కొన్ని ఇచ్చుకుంటూ పోయారు. 18లో మళ్ళా గవర్నమెంట్
గవర్నమెంట్లకు రావడానికి మళ్ళా రుణమాఫీ మాట ఇచ్చారు. 23 దాకా మర్చిపోయారు రైతుల్ని. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ ₹1,00,000 మీరు ఇచ్చిన కమిట్మెంట్ మీద నెలకు వడ్డీ ఎంత అయింది? ₹2 వేసుకున్నా నెలకు 2,000 అయింది. అంటే సంవత్సరానికి 12,000 వాళ్ళ వడ్డీ మీరు రైతు రుణమాఫీ